సమావేశంలో మీతో పాటు అనేక మంది సభ్యులు కూడా మాట్లాడుతూ ఉంటారు. వారు చెప్పిన అభిప్రాయాలతో మీరు ఏకీభవించొచ్చు లేదా విభేదించొచ్చు కూడా. అయితే ఏకీభవించాల్సి వచ్చినప్పుడు అంటే అగ్రీ అవుతున్నప్పుడు ఎట్లాంటి ఫ్రేజెస్ ఉపయోగించాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. అగ్రీయింగ్ విత్ సమ్‌వన్ ఇది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి స్ట్రాంగ్ అగ్రీమెంట్, రెండవది మీడియం అగ్రీమెంట్. అంటే పూర్తిగా ఏకీభవిస్తే అది స్ట్రాంగ్ అగ్రీమెంట్, కొంత మటుకు పార్షియల్‌గా పాక్షికంగా ఏకీభవిస్తే అది మీడియం అనే కేటగిరీ కిందకి వస్తుంది. ముందుగా ఒక వ్యక్తి అభిప్రాయాలతో మీరు పూర్తిగా ఏకీభవించినప్పుడు, పూర్తిగా అగ్రీ అయినప్పుడు ఎట్లాంటి ఫ్రేజెస్ ఉపయోగించాలో చూద్దాము. ఐ థింక్ యు ఆర్ అబ్సల్యూట్‌లీ రైట్. ఐ థింక్ యు ఆర్ అబ్సల్యూట్‌లీ రైట్. మీరు 100కి 100 పాళ్ళు కరెక్టు. అబ్సల్యూట్‌లీ. అబ్సల్యూట్‌లీ. సంపూర్ణంగా. యెస్, దట్స్ రైట్. యెస్, దట్స్ రైట్. అవును, అది నిజమే. ఐ డెఫినెట్లీ అగ్రీ దేర్. ఐ డెఫినెట్లీ అగ్రీ దేర్. నేను మీతో ఖచ్చితంగా ఏకీభవిస్తాను. ఐ హ్యావ్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ ఒపీనియన్ యాజ్ యూ. ఐ హ్యావ్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ ఒపీనియన్ యాజ్ యూ. మీకున్న అభిప్రాయమే నాకు కూడా ఉంది. ఐ థింక్ మిస్టర్ ప్రశాంత్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్. ఐ థింక్ మిస్టర్ ప్రశాంత్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్. ప్రశాంత్ చెప్పింది 100కి 100 పాళ్ళు కరెక్టు. ఐ అగ్రీ విత్ మిస్టర్ ప్రశాంత్. ఐ అగ్రీ విత్ మిస్టర్ ప్రశాంత్. ప్రశాంత్ చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తాను. యు ఆర్ రైట్. యు ఆర్ రైట్. మీరు చెప్పింది నిజం. దట్స్ ట్రూ. దట్స్ ట్రూ. అవును, అది నిజమే. ఐ టోటల్లీ అగ్రీ విత్ యూ. ఐ టోటల్లీ అగ్రీ విత్ యూ. నేను మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఎగ్జాక్ట్లీ. ఎగ్జాక్ట్లీ. ఖచ్చితంగా అదే. దట్స్ ఎగ్జాక్ట్లీ ద వే ఐ ఫీల్. దట్స్ ఎగ్జాక్ట్లీ ద వే ఐ ఫీల్. నేను భావిస్తున్నది కూడా అదే. ఐ హ్యావ్ టు అగ్రీ విత్ ప్రశాంత్. ఐ హ్యావ్ టు అగ్రీ విత్ ప్రశాంత్. నేను పూర్తిగా ప్రశాంత్తో ఏకీభవిస్తున్నాను. ఐ థింక్ యు ఆర్ రైట్. ఐ థింక్ యు ఆర్ రైట్. మీరు కరెక్టే. మీరు చెప్పింది కరెక్టే. ఐ అగ్రీ. ఐ అగ్రీ. నేను అంగీకరిస్తున్నాను. ఇప్పటిదాకా చూసినవన్నీ కూడా స్ట్రాంగ్ అగ్రిమెంట్ను సూచిస్తాయి. ఇక కొంత మటుకు అగ్రిమెంట్ అంటే ఇతరులు చెప్పిన దాటితో కొంత మటుకు మీరు ఏకీభవిస్తూ ఏదో ఒక మూలన సంశయం కానీ ఉన్నట్టయితే అప్పుడు ఎట్లా మాట్లాడాలో చూద్దాం. అంటే మీడియం అగ్రిమెంట్ అన్నమాట. ఐ అగ్రీ టు ఎ సర్టన్ ఎక్స్టెంట్. ఐ అగ్రీ టు ఎ సర్టన్ ఎక్స్టెంట్. కొంత మటుకు మీతో నేను ఏకీభవిస్తున్నాను. ఐ గెస్ యు ఆర్ రైట్. ఐ గెస్ యు ఆర్ రైట్. మీరు చెప్పింది కరెక్టే అని చెప్పి నేను భావిస్తున్నాను. యు మే బి రైట్ బట్. యు మే బి రైట్ బట్. మీరు చెప్పింది కరెక్టే కావచ్చు కానీ. పెర్హాప్స్ దట్స్ ట్రూ. పెర్హాప్స్ దట్స్ ట్రూ. అది కరెక్టే కావచ్చు. ఐ అగ్రీ పార్ట్లీ. ఐ అగ్రీ పార్ట్లీ. నేను కొంత మటుకు అంగీకరిస్తున్నాను, కొంత మటుకు ఒప్పుకుంటున్నాను. ఐ డోంట్ ఫుల్లీ అగ్రీ బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ బెటర్ ఐడియా. ఐ డోంట్ ఫుల్లీ అగ్రీ బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ బెటర్ ఐడియా. నేను మీతో పూర్తిగా ఏకీభవించను కానీ మీరు చెప్పిన దానికంటే మంచి ఐడియా, మంచి ఆలోచన నా వద్ద లేదు. ఐ యామ్ విత్ యూ అప్ టు ఏ పాయింట్. ఐ యామ్ విత్ యూ అప్ టు ఏ పాయింట్. కొంత మటుకు మీతో నేను ఏకీభవిస్తున్నాను. వాట్ యు సే హ్యాస్ సమ్ మెరిట్. వాట్ యు సే హ్యాస్ సమ్ మెరిట్. మీరు చెప్పిన దాంట్లో కొంత నిజముంది.
ఇలాంటి ఫ్రేజెస్ అన్నమాట.